ఇంతకీ ఇప్పుడు మీకెలా ఉంది? ఎక్కువగా నడవడం వల్ల కాళ్ళు నొప్పులు రావడం లేదు కదా? నేనింత చలాకీగా తిరుగుతున్నాను, అస్సలు అలసిపోకుండా తిరుగుతున్నాను. ఇదంతా చూసి కూడా ఈ ప్రశ్న అడుగుతున్నావా? అలా కాదు తారక్ సార్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను కదా, మళ్ళీ కాళ్ళకి ఎక్కువ ఒత్తిడి రాకుండా చూసుకోవాలి కదా. నువ్వేం కంగారు పడకు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అమ్మయ్యా, అలా అయితే పర్వాలేదు. నిలవని నీకేంటమ్మా, పర్వాలేదని హ్యాపీగా చెప్పేస్తావు. నేనే పర్వాలేదని కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాను. ఏమైంది తారక్ సార్? ఏమంటే ఏమని చెప్తాము, తినాలనిపించినప్పుడు తినాలి, ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళాలి, తీరిగ్గా ఎక్కడైనా కూర్చుని తాగాలనిపించినప్పుడు తాగాలి. అనుకున్నవన్నీ ఎక్కడవుతున్నాయి? నీకేం తక్కువైంది తారక్ సార్? మీకు కావాల్సింది తింటున్నారు, కావాల్సిన చోటికి వెళ్తున్నారు, ఇంకా ఏం కావాలి? నేను చెప్పిన దానిలో నువ్వు 3వ పాయింట్ కావాలనే వదిలేసావు కదా. 3వ పాయింటా? ఏంటది? నేను వినలేదే. చక్కగా తాగాలనుకున్నది తాగలేకపోతున్నాను కదా. నాకు ఇప్పుడు అర్థమైంది, హఠాత్తుగా సార్కి తాగాలనిపిస్తుంది, అంతే కదా? నువ్వు నా బంగారం నిలవని నా మనసులో అనుకున్న మాట నీకు మరుక్షణమే అర్థమైపోయింది. ఇంత అర్థం చేసుకున్న భార్యని ఆ ఒక్క విషయం అర్థం చేసుకోలేనా చెప్పండి? ఉండండి, ఇప్పుడే వస్తాను. మీరు కూర్చోండి.